వృద్ధాప్యంలో వేధించే మోకాళ్ల నొప్పుల్ని వదిలించుకునేందుకు ఇవాళ మోకాళ్ల మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. సకాలంలో సత్వరమే సర్జరీ చేయించుకుంటే మొండి మోకాళ్ల నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలా మంది మోకాళ్ల మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మోకాళ్ల మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెప్తున్నారు డాక్టర్లు. తక్కువ కోతలతో, పెద్దగా రక్తస్రావం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో మోకాళ్ల మార్పిడిని పూర్తి చేసే రోబోటిక్ సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయిక మోకాలు మార్పిడి సర్జరీతో ఉన్న ప్రతికూలతలేంటి? నీ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీ ఇప్పుడు మనం ఇండియాలో లాస్ట్ 10-15 ఇయర్స్లో చాలా ఎక్కువైనాయండి. బట్ ఈ సర్జరీ మనకు అబ్రాడ్లో లాస్ట్ 25-35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి మనకి ఇండియాలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉంది. ఆ లేటెస్ట్ ఇంప్లాంట్స్ మనం వాడే దాంట్లో నార్మల్ సర్జరీ దాంట్లో మేజర్ డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవండి. స్టాండర్డ్ సర్జరీ చేసినప్పుడు మనము మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాన్ని నీ రీప్లేస్మెంట్ చేస్తాము. ఆ రీప్లేస్మెంట్ చేసే రిజల్ట్స్ ఆల్సో ఇంటర్నేషనల్ రిజల్ట్స్లో చూస్తే 20 ఇయర్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. వెన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేసినప్పుడు, ఎక్స్పీరియన్స్ సెంటర్లో చేసినప్పుడు, అండ్ వెన్ గుడ్ క్వాలిటీ ఇంప్లాంట్స్ వాడినప్పుడు. సో ఈ 3 క్రైటీరియా ఫాలో అయ్యి నీ రీప్లేస్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? దీంతో ఉన్న లాభాలేంటి? గత 3-4 ఇయర్స్లో చాలామంది రోబోటిక్ సర్జరీ గురించి మాట్లాడుతున్నారు. రోబోటిక్ సర్జరీ మనకి ఏ డిపార్ట్మెంట్లోనే ఉండవచ్చు, ఫ్రమ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, యూరాలజీ, బట్ ఆర్థోపెడిక్లో కానీ రోబోస్ ఉంటాయి. కానీ ఇది వేరే టైపు. రోబోటిక్ సర్జరీ చేసేది ఒక టైప్ ఆఫ్ రోబో అని ఒకటి ఉండదండి. ఈచ్ ఇంప్లాంట్ లెటర్స్ మేజర్ కంపెనీస్ వరల్డ్లో ఉండే ఒక 6-7 ఇంప్లాంట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఈచ్ కంపెనీకి వాళ్ళ సొంతం రోబో ఉంటుంది. సో ఆ రోబోటిక్ కంపెనీ వాడేది మనం ఆ కంపెనీ ఇంప్లాంట్తోనే వాడాలా. సో సర్జన్ దాని మీద ఎక్స్పీరియన్స్డ్ ఉండాలా. సర్జన్ ట్రైనింగ్ లేకపోవాలా, ఎక్స్పీరియన్స్ వాడి రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. Now these robots are only assisting the surgeon. Now by and large any robo వరల్డ్లో ఉండేది is only robotic assisted surgery. అంటే సర్జనే సర్జరీ చేస్తాడు, కానీ దాన్ని ఏ పొజిషన్లో పెట్టాలా, లిగమెంట్ అలైన్మెంట్ ఎట్లా తెచ్చుకోవాలా, అవన్నీ రోబో విల్ గివ్ అ గైడెన్స్. సో రోబోస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ విచ్ కంపెనీ ఇట్ ఈస్, ఆ సర్జన్తో మనం డిస్కస్ చేసి రోబోటిక్ సర్జరీ గురించి ప్రొసీడ్ కావచ్చు. సో రోబోటిక్ సర్జరీ లాస్ట్ 8-10 ఇయర్స్లో ఉంది, కానీ ఇండియాలో లాస్ట్ 2-3 ఇయర్స్లో పికప్ అయిపోయింది. లేటెస్ట్ రోబోస్ ఇండియాకి వచ్చింటే లాస్ట్ 3-4 ఇయర్స్లో లేటెస్ట్ వచ్చినాయి. సో దీస్ రోబోస్ డిపెండింగ్ ఏ కంపెనీ వాడుతున్నాము, ఏ సర్జన్ వాడుతున్నారో వాళ్ళతో డిస్కస్ చేసేసి చేసుకోవచ్చు. బై అండ్ లార్జ్ మేము చేసే సర్జరీలో 100 మందికి సర్జరీలు చేస్తే 70-80% స్టాండర్డ్ సర్జరీస్ ఉంటాయి, 30% రోబోటిక్ సర్జరీస్ ఉంటాయి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి బాగా అనుకూలంగా ఉంటుంది? రోబోటిక్తో అడ్వాంటేజెస్ ఆబ్వియస్లీ ఫ్యూ ఉంటాయి. నా ఇంప్లాంట్ వాడినప్పుడు కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ రావచ్చు. మామూలుగా మనం అనుకున్నట్ల చాలామంది అంటారు రోబోటిక్ సర్జరీతో ఇన్సెషన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. అవన్నీ అంత ట్రూ కాదండి. ఇన్సెషన్ రోబోటిక్ సర్జరీ చేసినా, స్టాండర్డ్ సర్జరీ చేసినా ఇన్సెషన్ సైజ్ సేమ్ ఉంటుంది. బ్లడ్ లాస్ రోబోటిక్తో విల్ బి మోర్ లెస్ ద సేమ్, మేబీ స్లైట్లీ లెస్. నౌ డెఫినెట్గా వాట్ ఈస్ బెటర్ విత్ రోబోటిక్ సర్జరీ ఈజ్ యాక్యురసీ. మనం సర్జరీ ముందు చాలామంది కాలు బెండ్ ఉంటాయి. ఆ బెండ్ మనం స్ట్రైటన్ చేసినప్పుడు, స్టాండర్డ్ సర్జరీ చేసినప్పుడు డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంటేషన్ బట్టి మనకు యాక్యురసీ వస్తుంది. రోబోటిక్ సర్జరీ విల్ బి స్లైట్లీ మోర్ యాక్యురేట్ దెన్ ద కన్వెన్షనల్ సర్జరీ బై అరౌండ్ 10%. సో నాట్ దట్ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, బట్ యాక్యురసీ కొంచెం బెటర్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్ సరిగా సర్జరీ చేస్తే, నాట్ రోబో, నేను చెప్తున్నా డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉండి రోబోని సరిగా వాడి సర్జరీ చేస్తే రికవరీ బెటర్ ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం ఫోల్డింగ్ ఆల్సో ఎక్కువ వస్తుంది. నా ఇంప్లాంట్ వాడేది మనం రోబోటిక్ సర్జరీలో మోరలెస్ ద స్టాండర్డ్ ఇంప్లాంట్స్ వాడేటివే వాడతాము. రోబోటిక్ వేరే ఇంప్లాంట్, కన్వెన్షనల్ సర్జరీకి వేరే ఇంప్లాంట్ ఉండదండి. సో మనం డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి రోబోటిక్ సర్జరీ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ రిజల్ట్స్ కొంచెం ఒక 10% వరకు బెటర్ ఉంటాయి. చాలామందికి దాని కాస్ట్ ఎక్స్ట్రా పెట్టుకోలేరు అనుకుంటే కన్వెన్షనల్ సర్జరీ కానీ చేసుకోవచ్చు. కన్వెన్షనల్ సర్జరీ టైం టెస్టెడ్, లాంగ్ టర్మ్ నుంచి రిజల్ట్స్ బాగున్నాయి. రోబోటిక్ కొత్తగా వచ్చింది, ఆబ్వియస్లీ న్యూగా వచ్చినప్పుడు సర్టన్ అడ్వాంటేజ్ ఉంటాయి, కానీ మనం అనుకున్నట్లు అంత మేజర్ అడ్వాంటేజెస్ ఏమీ లేవు. మోకాళ్ల నొప్పులతో బాధపడే అందరూ ఈ సర్జరీని చేయించుకోవచ్చా?
నీ రీప్లేస్మెంట్ ఏ పేషెంట్కి చేసినా కానీ వాళ్ళకు స్టేజ్ 3 ఆర్థరైటిస్ ఉండాలా, మోకాళ్ళు అరిగిపోయి ఉండాలా, అండ్ ఆల్సో వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో కొంచెం నొప్పులు ఎక్కువ ఉండాలి. సో ఏ పేషెంట్ మనం నీ రీప్లేస్మెంట్ చేయాలనుకున్నామో దాన్ని మనం కన్వెన్షనల్ సర్జరీ చేయవచ్చు ఆర్ రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. 2 కండిషన్స్లో చేయవచ్చు. కొన్ని రేర్ కేసెస్లో పైన ముందు సర్జరీ చేసి ఇంప్లాంట్స్ ఏమైనా ఉన్నప్పుడు అలాంటి కేసెస్లో కన్వెన్షనల్ సర్జరీ చేయలేకపోతాం, అప్పుడు రోబోటిక్ చేయవచ్చు. సో రోబోటిక్ ఏ కేసు కన్నా చేయవచ్చు అండి, బట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద డాక్టర్ ఎక్స్పీరియన్స్, డాక్టర్ ఒపీనియన్ అండ్ మన కాస్ట్ గురించి మనం ఆలోచించాలా. రోబోటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నప్పుడు దాని కాస్ట్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. సో హాస్పిటల్ దాన్ని మనం పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తారు. సో ఆ కాస్ట్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం ఆలోచించి డిసైడ్ చేయాలి. నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మన బేసిక్స్ ఉంటాయండి ఆఫ్ ఎనీ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్. మన కాలు మామూలుగా పుట్టినప్పుడు స్టాండర్డ్గా నడిచినప్పుడు స్ట్రెయిట్ ఉంటుంది. సో హిప్ అండ్ యాంకిల్ జాయింట్ మనము సెంటర్ నుంచి జాయిన్ చేస్తే అది ఒక స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. నీ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ లైన్ మెయింటైన్ కాదు, వంకరకు పోతుంది, అంటే నీ బెండ్ అవుతుంది. సో బెండ్ అయ్యే కొద్దీ మేబీ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్. సో ఎంత బెండ్ అయినా కానీ దాన్ని మనము నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు స్ట్రైటన్ చేస్తాం. అది ఏ పద్ధతితో వాడతాం దాని పద్ధతి మనం చెప్పాలి. కన్వెన్షనల్ సర్జరీ వాడితే వీ యూజ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్ట్రైటన్ ద లెగ్. సో దాని యాక్యురసీ అరౌండ్ దట్ 75-80% ఉంటుంది. రోబోటిక్ సర్జరీ వాడినప్పుడు దాని యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ ఏమవుతుందంటే దాన్ని మన హిప్ సెంటర్, యాంకిల్ సెంటర్ పైన జాయింట్స్లో లైన్ చేసేసి రోబోటిక్ దాని ఇమేజ్ సెన్సర్స్ పెట్టుకొని దాన్ని యాక్యురేట్గా లైన్లో వచ్చినట్లు చూస్తాం. సో యాక్యురసీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ వరల్డ్లో అంతా ప్రూవ్ ఉంది, దట్ ఈస్ మోర్ యాక్యురేట్. రిజల్ట్స్ వైజ్ పార్షియలీ బెటర్ ఉంటాయి. డజంట్ మీన్ యాక్యురసీ ఈజ్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇంకా బెటర్ ఉంటాయి కంప్లీట్లీ అని కాదు. సో రోబోటిక్తో చేస్తే పద్ధతి కొంచెం యాక్యురసీ బెటర్ ఉంటుంది కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ. రోబోటిక్ పద్ధతిలో మోకీలు మార్పిడి విధానం ఎలా ఉంటుంది? రోబోటిక్ సర్జరీ మనం అనుకునేది నార్మల్గా మనం చేసేది లెటర్సే గ్యాస్ట్రోఎంట్రాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కడుపులో చేసే సర్జరీస్ కంతా సర్జనే చేస్తారు, కానీ మెషిన్ వేరే ఉంటుంది, సర్జన్ వేరే పక్కన కూర్చొని చేస్తుంటారు. ఆర్థోపెడిక్ సర్జరీ అట్లా లేదంటే రోబోటిక్ ఇస్ ఓన్లీ అసిస్టెడ్ సర్జరీ. సో రోబోటిక్ మనం వాడి దాని ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాన్ని ట్రాకర్స్ పెట్టుకొని ఇమేజ్ సెన్సర్స్ వాడి మనకి ఇమేజెస్ వస్తాయి కంప్యూటర్ పైన. ఆ ఇమేజెస్ మనం మార్చొచ్చు. వీ డోంట్ హ్యావ్ టు లిసన్ టు ద రోబో ఎవ్రీవేర్. రోబో విల్ గివ్ అస్ అ గైడెన్స్ ఒకటి ఇస్తారు. గైడెన్స్ చూసిన తర్వాత కానీ మనం దాన్ని చేంజ్ చేయాలంటే మనం మెకానికల్గా మనం చేంజ్ చేయవచ్చు. సో డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి రోబోటిక్ గైడ్లైన్స్ తీసుకొని మనమే డాక్టర్గా చేత్తోనే మనం ఆపరేషన్ చేయాలి. ఇంప్లాంట్ వేసేది అన్నీ వేసేది సిమెంట్తో, రోబోట్తో కాదండి, అది మనమే చేసేది. రోబోటిక్ ఇస్ ఓన్లీ టు గెట్ ద కట్స్, అలైన్మెంట్ అంతే. దాని తర్వాత రోబోని పక్కన పెట్టేసి ఇంప్లాంట్స్ పెట్టేది మెకానికల్గా సర్జనే చేయాలి. రోబోటిక్ పద్ధతి సురక్షితమేనా? దీంతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? కరెంట్ లిటరేచర్ ప్రకారంగా లాస్ట్ 5 to 7 years రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు రోబోటిక్ సర్జరీ డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఏముంటాయంటే యాక్యురసీ ఈజ్ బెటర్ అని వరల్డ్ లిటరేచర్లో ఉందండి. దాంతో మేజర్ నెగిటివ్ డిసడ్వాంటేజ్ ఏమీ లేవు ఇఫ్ ద సర్జన్ ఇస్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ సర్జన్ చూసి కన్వెన్షనల్ సర్జరీ చేసినా రోబోటిక్ చేసినా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమీ ఉండవు. ఆబ్వియస్లీ డెఫినెట్లీ కొంచెం కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది, దట్ పేషెంట్ హ్యాస్ టు బేర్. సో కాస్ట్ మనం భరించగలిగితే రోబోటిక్ చేసినా స్టాండర్డ్ చేసినా మన ఆప్షన్స్ బట్టి డాక్టర్తో డిస్కస్ చేసి ఆలోచించాలి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం స్టాండర్డ్ సర్జరీ చేసినా రోబోటిక్ సర్జరీ చేసినా కానీ ఫాలో అప్ కేర్, ఫిజియోథెరపీ, రికవరీ అన్నీ మోర్లెస్ సేమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి రోబోటిక్తో చేసి రికవరీ కొంచెం బెటర్ ఉండొచ్చు, సో వాళ్ళకి రికవరీ ఫాస్టర్ ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఫిజియోథెరపీ 20 days 1 month వరకు చేయాలా. డ్రెస్సింగ్స్, వూండ్స్, గాయాలన్నీ సేమ్ ప్రోటోకాల్స్ చూడాలా. హాస్పిటల్లో అరౌండ్ 2 days ఉండాల్సి వస్తుంది రోబోటిక్ చేసినా స్టాండర్డ్ చేసినా. సంప్రదాయక సర్జరీలకు చెక్ పెడుతూ తక్కువ కోతలు, అత్యంత ఖచ్చితత్వంతో సులువుగా ఆపరేషన్ నిర్వహించగలిగే రోబోటిక్ సాంకేతికతను ఇటు డాక్టర్లు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో 1 చెంచాడు తేనె, 2 చిటికెల దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో 4-5 సార్లు నోటిని పుక్కిలించండి. నోటి దుర్వాసన తగ్గి రోజంతా శ్వాస తాజాగా ఉంటుంది.